వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలు, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ వంటి ఇతర సమస్యలన్నిటికీ కూడా ఎప్పటి నుంచో ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇందులో భాగంగా ప్రస్తుతం సమావేశాలు అయితే విపరీతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్యోగులకు ప్రయోజనాలు అయితే కల్పిస్తూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అయితే ఇంకా అందలేదు. అయితే తాజాగా జరిగిన సమావేశంలో బండి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 26,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అయితే డిమాండ్ చేశారు. ఇక మెడికల్ బిల్లులు కూడా రావట్లేదని కూడా చెప్పారు. తక్షణమే 12వ పీఆర్సీ అలానే పెండింగ్ బకాయిలు ఏవైతే డిఏలు ఉన్నాయో ఐఆర్ ఇవన్నీ కూడా ఇవ్వాలని కోరారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే మండలాల్లో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే గనుక ఈ నెల 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా సరే మరి ఇందులో భాగంగా ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా ఇంతవరకు కూడా సమావేశాలు అయితే జరుగుతున్నాయి కానీ ప్రయోజనాలు అయితే కనిపించడం లేదు. వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఛానల్లో డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.